దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. జనవరి చివరికల్లా ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. గౌహతి కోల్కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించారు. ప్రధాని మోదీ జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు. వందే భారత్ స్లీపర్ కేవలం సామాన్య ప్రజల కోసమే అందుబాటులో ఉంటుందని మంత్రి అన్నారు. ఎలాంటి ట్రావెల్ పాస్లను అనుమతించరు. రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సీనియర్ అధికారులు కూడా సాధారణ ప్రయాణికుల్లానే ఇందులో ప్రయాణించాలి. రైల్లో టికెట్ కన్ఫర్మ్ అయిన వారినే ప్రయాణానికి అనుమతిస్తారు. ఆర్ఏసీకి ఇందులో చోటు లేదు. అంటే వెయిటింగ్ లిస్ట్ పాక్షికంగా కన్ఫర్మ్ అయిన ప్రయాణికులను ఈ రైల్లో ప్రయాణానికి అనుమతించరు. 60 రోజుల ముందు నుంచి అన్ని బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఇందులో మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ కోటా ఉంది. ఇతర కోటాలకు చోటు లేదు. డిజిటల్ రూపంలోనే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్లను క్యాన్సిల్ చేసిన వారికి 24 గంటల్లో రీఫండ్ చేస్తారు. 40 ఏళ్లు పైబడిన మహిళలకు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు సీట్ల అందుబాటును బట్టి లోయర్ బర్త్లను సిస్టమ్ ఆటోమేటిక్గా కేటాయిస్తుంది. 960 రూపాయల నుంచి ఈ రైల్లో కనీస ఛార్జ్ ప్రారంభమవుతుంది. 400 కిలోమీటర్ల 3AC ప్రయాణానికి ఈ ఛార్జ్ వర్తిస్తుంది. అంటే ప్రయాణికుడు అంతకంటే తక్కువ దూరానికే టికెట్ బుక్ చేసుకున్నా ఈ ఛార్జ్ చెల్లించాలి. 3500 కిలోమీటర్లకు ఫస్ట్ ఏసీ ఛార్జ్ 13,300 రూపాయలుగా నిర్ణయించారు. ట్రాక్ సామర్థ్యం ఆధారంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైలు నడుస్తుంది. పూర్తి ఎయిర్ కండిషన్తో 3AC, 2AC, 1AC బోగీలుంటాయి. ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్, అధునాతన టాయిలెట్లు, రీడింగ్ లైట్స్, ఛార్జింగ్ పాయింట్లు, సీసీటీవీ కెమెరాలు, ప్రమాదాల నివారణకు కవచ్ వ్యవస్థలు ఇందులో ఉంటాయి.